నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఒక పక్క కూటమి ప్రభుత్వం వాళ్ళు తిరుపతిలో భారీ సభ ఏర్పాటు చేశారు. వాళ్ళు కంప్లీట్ చేసిన 2 ఇయర్స్ సుపరిపాలన గురించి వాళ్ళు ప్రజలకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి సక్సెస్‌ఫుల్‌గా 2 ఇయర్స్ కంప్లీట్ అయినందుకు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయినందుకు తిరుపతిలో భారీ సభ పెట్టగా వైసీపీ కరెక్ట్‌గా ఈ రోజే వెన్నుపోటుకు 2 ఏళ్లని జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తానే ఉన్నాడు. ఈరోజు ఆఖరి రోజు ఈ ఘట్టానికి. ఈ రోజు రెచ్చిపోయి రోడ్డు మీదకి జనాల్ని పోగేసుకొచ్చారు. 2 స్థానాల్లో అరెస్టులు జరిగినాయి. మనం చూసుకుంటే గనక వైసీపీ మీదకి అంటే వైసీపీ అనుచరులందరినీ పోలీసుల మీదకి దూసుకెళ్లేటట్టు విచ్చలవిడిగా ప్రవర్తించి ఈరోజు అనంతపూర్ జిల్లాకు చెందిన తాడిపత్రిలో మనం చూసుకుంటే పెద్దారెడ్డి రెచ్చిపోయారు. అతని హౌస్ అరెస్ట్ చేసినా కూడా చివరికి బయటకు వచ్చేసి మళ్ళీ కార్యకర్తలు పోగేసి వెన్నుపోటుకు 2 ఏళ్ళని ఒక హల్చల్ క్రియేట్ చేద్దామని పోలీసుల మీద కూడా వెళ్తుంతో వాళ్ళు ఇమ్మీడియట్ గా పెద్దారెడ్డిని అరెస్ట్ చేశారు. ఫస్ట్ హౌస్ అరెస్ట్ అనుకున్నారు, సరిపోలేదు. చివరికి అతను అరెస్ట్ చేసి అనంతపూర్లో డ్రాప్ చేశారు. ఈ రోజు తాడిపత్రిలో ఒక రకమైన అన్రెస్ట్ వాతావరణం ఎక్కువ క్రియేట్ అయిపోయింది. వెన్నుపోటుకు 2 ఏళ్లని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి పిలుపు ఈ రోజు టీడీపీ వాళ్ళందరూ పండగలా చేసుకుంటున్న తరుణంలో వీళ్ళు రెచ్చగొట్టే వీధిగా ఉన్నా కాబట్టి అన్రెస్ట్ ఎక్కువ అవ్వకూడదని అరెస్ట్ చేశారు. ఇది అందరికి అర్థమవుతుంది. విజువల్స్ కూడా మీరు చూస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం గుడివాడలో కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ క్లాషెస్ పెరిగిపోయినాయి. కొడాలి వెంకటేశ్వరరావు తను మాట్లాడట్లేదు కానీ పక్కనున్న కార్యకర్తలందరినీ రెచ్చగొట్టి ఎక్కడ ఆపట్లేదు. సో అతన్ని కూడా అరెస్ట్ చేసి విజయవాడలో తీసుకెళ్లారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ రోజు వైసీపీ నుంచి ఫస్ట్ ఇప్పుడు పొద్దున స్టార్ట్ అయ్యి 11 గంటలు దాటిందో లేదో లిటరలీ 2 వికెట్లు కొడాలి వెంకటేశ్వరరావు అలాగే వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి తాడిపత్రికి చెందిన పెద్దిరెడ్డిని కూడా అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు. మనం చూసుకుంటే వెన్నుపోటుకు గురైంది ఎవరు, వెన్నుపోటుకు ఎవరు గురి కాలేదు. ఈ విషయం మీద చర్చించకుండా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుకు గురయ్యాడు. తను కల్తీ మద్యం సరఫరా చేసి రాష్ట్రాన్ని దోచుకున్నా ఇంకా మిగిలింది దోచుకోవడానికి నాకు ఓట్లు వేస్తారని చెప్పి నవరత్నాలు అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి దానికోసం అప్పులు చేసి ఆ నవరత్నాలు కూడా అంతంత మాత్రంగా అమలు చేస్తే ప్రజలు ఓటేయలేదని గుస్తా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 3,00,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు అప్పు చేసి 3,00,000 కోట్ల రూపాయలు ప్రజలకే సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందిస్తే ఓకే గగ్గోలు పెట్టినటువంటి ప్రభుత్వం ఈరోజు 3,50,000 కోట్ల రూపాయల పైన ఈ 2 సంవత్సరాల్లో అప్పులు చేసి అంతా కూడా ఆ కాంట్రాక్టు ఈ కాంట్రాక్టు ఈ వర్క్ ఆ వర్క్ అని చెప్పి ప్రజల సొమ్ముని లూటీ చేసి దోచుకునేటువంటి కార్యక్రమం మరి హైదరాబాద్ చేస్తున్నాడు. సో అతను ఆ గుస్సాన్ని తిరిగి ఈ రోజు ప్రజల మీద రుద్దాలని కేవలం వైసీపీ కార్యకర్తలు మాత్రమే పాల్గొన్న ఈ ర్యాలీల్లో అన్రెస్ట్ విపరీతంగా క్రియేట్ అవుతున్న తరుణంలో ఈ రోజు మనం చూసుకుంటే తాడిపత్రి పెద్దిరెడ్డి అలాగే మనం చూసుకుంటే కొడాలి నాని గుడివాడ నుంచి అరెస్ట్ చేసి వేరే ప్లేసెస్ తరలించారు. ఇది జస్ట్ నామకే వాస్తేగా చేసిన గొడవలేనండి. వీళ్ళకి దే ఆల్సో నో ద గ్రాఫ్ ఇస్ యాక్చువల్లీ ఫాలింగ్ డౌన్. బట్ అక్కడ కూటమి సభ చాలా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. సో చూస్తూ ఉందాం ఈరోజు ఎంతమంది వికెట్లు డౌన్ అవుతారో. ఇంకా దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.